ఇవన్నీ లేని కాన్స్టిట్యున్సీగా నా కాన్స్టిట్యున్సీ ఉండాలని చెప్పి గెలిచినటువంటి 2 నెలలనే పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి నా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లీడర్లు అయినప్పటికీ కూడా నేను తప్పును క్షమించను, మీరెవరు కూడా వీరికి సపోర్ట్ చేయొద్దు, కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాకుండా ఇవాళ నేను ఉన్నటువంటి బస్టాండ్ ఏరియాలో దాదాపుగా రామన్ కాలనీ, అంగడి బజార్ ఏరియా నుండి వర్షం వస్తే మారుతి నగర్, రాజీవ్ నగర్, ఊరుమన్నమర్ ఏరియాలో పొలాలు మునుగుతూ ఇళ్లకు నీళ్ళు వచ్చి చాలా మంది కూడా వర్షాకాలంలో అన్నం తినకుండా అన్నం తినే గంజులు కూడా నీళ్ళల్లో అట్లా తేలిన సందర్భము గత 50 సంవత్సరాల నుండి ఉన్నటువంటి సమస్యను నేను ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకువెళ్ళడంతో పెద్ద మనసు పెట్టుకొని పెద్దలు గౌరవనీయులు 2,25,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను కట్టడి చేసే విధంగా, అట్లాంటి సమస్య ఉండకుండా ఆ నీటిని 7 కణాల మోరికి మలిపి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. మరి ఇది వాస్తవము, అక్కడ వరకు నడుస్తుంది, ఇదే సాక్ష్యం అని చెప్తున్నా. అదే కాకుండా పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి అన్ని ఏరియాలలో రోడ్లు వేయడము. ఇవాళ మనం చెన్నూరు పోయే దారిలో జోడువాగుల మూల మీద ఆ రోడ్డు కాడ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళకున్నటువంటి సంబంధాలు, సార్కున్నటువంటి పరిచయాల మీద ఏదున్నా ముఖసూటిగా మాట్లాడే అలవాటు నాకున్నది. నాకు చాలా సంతోషం ఇవాళ. ఎందుకంటే సరే మనము టౌన్ కానీ మండలంలో ఉన్నటువంటి సోదరులందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండి నాకున్నటువంటి పరిచయాలు, మన ఐక్యతతోని అన్న మీకు మేము సాయం చేస్తాం, మీరు మాకు సాయం చేయండి అని చెప్పి మీరు ముందుకు రావడంతో నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. కానీ ఒకటి అంటే ఇది రాజకీయ సభ కాదు, కానీ మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, గౌరవనీయులు చెన్నూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి తనయుడు డైనామిక్ లీడర్, యువ నాయకులు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతోని నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఒకటి నేనేమంటున్నంటే వాస్తవాన్ని చెప్పుకోవాలి మనం. వారు గెలిచిన తర్వాత గత 50 సంవత్సరాల నుండి ఎవరు చేయనటువంటి పనులను నేను వారి దృష్టికి తీసుకెళ్లడంతో 14 నెలల కాలంలో దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి
మందమరి పట్టణమే కాకుండా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో వివిధ మండలాల్లో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. ఇది నగ్న సత్యం. ఎవరైనా కామెంట్ చేస్తే నేను దాన్ని నిరూపించడానికి నేను రెడీ ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికైనా ఎంపీ గారికైనా వాళ్లకు గొడవలు చేసుకోవడము,